అందరూ వచ్చి ధర్నాలు చేస్తారంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎప్పుడులాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంది. ఇది ఒక నేషనల్ ఇష్యూ అవుతూనే ప్రభుత్వం పట్టించుకునేలాగా ఉంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వాన్ని పట్టించుకునేలాగా ప్రజలు కూడా చేయాలి. ఓకే, సో అయినా పట్టించుకోవట్లేదంటే ప్రజలు ఖచ్చితంగా ఎలా చేయాలో అలా చేస్తారు, ఎక్కడ ఎలా చూపించాలో అట్లా చూపిస్తారు. ప్రజలు ఖచ్చితంగా వస్తారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం, మోడీ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా కావచ్చు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు, అయినా పట్టించుకోకుండా వాళ్ళ మీద కేసులు వేయడం, వాళ్ళని కొట్టడం, మీరు కాంచగచ్చిబౌలిలో కూడా చూసిండవచ్చు, ఈడ్చుకు లాగిపోయే స్టూడెంట్స్ అని చూడకుండా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ స్టేట్ తెలంగాణ. సో మనకి ఒక రెస్పెక్ట్ లేకుండా పోతుంది. మనం పీల్చుకునే గాలి కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ వాటర్ వీఆర్ బయ్యింగ్ అండ్ లేనోళ్ళు అసలు కొనుక్కోలేని పరిస్థితి. ఒకవేళ మీరు చూస్తే ఆదివాసులు కావచ్చు, ఎక్కడైతే ప్రజలు ఉన్నారో ఇక్కడ ఫార్మర్స్ కావచ్చు, మీరు మరీ ముఖ్యంగా మన మూసీ నది పరిస్థితే చూస్తే ఎంత పొల్యూట్ అయిపోయింది. ఇక్కడ హైదరాబాద్లో ప్రజలు జస్ట్ మూసీ నది అని అంటే అదొక డ్రైనేజ్, అదొక మురికి గుంట, కానీ అదొక జీవన ఆధారం. ఇక్కడ నుంచి మీరు ఒకవేళ స్టేట్ దాటితే, ఒకవేళ హైదరాబాద్ దాటితే ఎంతోమంది ఫార్మర్స్, ఎంతోమంది ఫిషర్మ్యాన్స్ దాని మీద ఆధారపడి ఉన్నారు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అస్ యాక్చువల్లీ, ఇట్స్ అబౌట్ ఎవ్రీ ఫార్మర్ ఇన్ దిస్ కంట్రీ, ఎవ్రీ ఆదివాసీ ఇన్ దిస్ కంట్రీ. వాళ్ళని చాలా బ్రూటల్గా మీరు ఇక్కడ చూస్తుంది చాలా తక్కువే అనుకుంటా. ఇంకా మమ్మల్ని తీసుకెళ్లడం, జైల్లో వేయడం, లేకపోతే యాంటీ నేషనల్స్ అనడం ఇంకా చాలా చాలా తక్కువ. కానీ ఒకవేళ మీరు మూల ప్రాంతాల్లో చూస్తే వాళ్ళని కేసులు వేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళ భూముల్ని చాలా చాలా ఫోర్స్ఫుల్గా వాళ్ళతో లాక్కోవడం అనేది మనం రోజు మీడియాలో చూస్తూనే ఉన్నాము. అండ్ అదే కాకుండా ఇథనాల్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి కొన్ని ఎన్నో ఫ్యాక్టరీస్, డబ్ల్యూటీ జవహర్ నగర్ అనే ఒక ప్రాంతంలో మీరు ఇప్పుడు వెళ్ళి చూసినా కానీ అక్కడ ప్రజలు పీల్చుకునేది పాయిజన్. అండ్ ఎవ్రీ టైమ్ దట్ ఐఎమ్ టాకింగ్ హియర్ దే ఆర్ వన్ పర్సన్ హూ ఆర్ డయింగ్ దేర్. ఎక్కడో కాదు అది, మన తెలంగాణ, మన హైదరాబాద్లో ఒక 18 కిలోమీటర్స్ దాటితే వస్తుంది జవహర్ నగర్. అక్కడ ప్రజలు కొన్ని సంవత్సరాల నుంచి నిరసన చేస్తున్నారు. ప్రజలు అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు ఈ ఇష్యూ గురించి, డంప్ యార్డ్ గురించి. కానీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు, అస్సలు దాని గురించి కేర్ చేయడం లేదు. అంటే ఎంత మదం ఎక్కి ఉన్నారు అసలు. అంటే ఎవరి భయం లేదు, ప్రజల భయం లేదు, కాన్స్టిట్యూషన్ భయం లేదు. ప్రజలు మాట్లాడితే వాళ్ళని భయపెట్టడం అంటే ఎవరి గురించి. కానీ చెప్తున్నా, ఏదో ఒక రోజు ప్రజలకి మీరు భయపెట్టే రోజు వస్తుంది. వచ్చిన రోజు భయపడి ఎట్లయితే అన్ని దేశాల ప్రెసిడెంట్స్ కానీ, ఎట్లయితే అన్ని దేశాల్లో లీడర్స్ పారిపోతున్నారో మీరు పారిపోయే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని నేను కరాఖండిగా వార్న్ చేస్తున్నా. ఈరోజు జల్, జంగల్, జమీన్ అండ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, పీపుల్ ఆఫ్ దిస్ నేషన్, పీపుల్ ఆఫ్ తెలంగాణ వాంట్ justice for this, and we are here with them, and we will be here with them, and forever we will be with them until we get equal justice. మాట్లాడతారా సార్? టుడే 4th January nadu pan India, almost national wide, we call it protest andi. This protest is not only for we call it as animal cruelty, as well as we are talking about డిఫారెస్టేషన్ ఆఫ్ ఆరవల్లి. ఈ రెండింటి గురించి మాట్లాడడానికి ఇక్కడ హైదరాబాద్లో మేము ఇక్కడ వచ్చాము. మన మెయిన్ అజెండా ఈజ్ రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం ఆర్డర్స్ ఇస్తున్నారో కొద్దిగా ఆలోచించి, మానవత్వంతో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఈ రెండు డెసిషన్స్ కూడా మీరు చూస్తే మానవాళికి అంతం లాంటివి. అరవల్లి ఫారెస్ట్ని డిఫారెస్ట్ చేయడం కానీ, జంతువులను కోఎగ్జిస్ట్ ఉన్న మన జంతువులని తీసుకెళ్ళిపోయి చంపేయడం కానీ. ఇప్పుడు మేము ఇక్కడ హైదరాబాద్లో ఫ్రమ్ ఆస్ట్రా ఎన్జిఓస్ నుంచి మేము పార్టిసిపేట్ చేసాము. ఇక్కడ నాట్ ఓన్లీ ఇప్పుడు ఈ రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జి ఆర్డర్ వల్ల ఆంధ్రలో చూసి 850 డాగ్స్ని చంపేశారండి. 850 డాగ్స్ని. ఇది జస్ట్ దే వాంటెడ్, మన ఏమంటారు, గవర్నమెంట్ అండ్ అఫీషియల్స్, అడ్మినిస్ట్రేటివ్ లుకింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఆర్డర్స్. అలా ఆర్డర్ రాగానే నెక్స్ట్ డే క్యాచ్ చేసి డాగ్స్ అన్ని చంపేశారండి. సుప్రీంకోర్టు ఏం క్లారిటీగా ఏం చెప్పిందండి, క్యాచ్ చేయండి, దాన్ని తీసుకెళ్ళి షెల్టర్లో పెట్టండి అన్నారు. అసలు
షెల్టర్ అనే కాన్సెప్టే లేదండి, పాన్ ఇండియా లెవెల్లో లేదండి. ఇక్కడ ఉన్నటన్ని ఏబీసీ సెంటర్స్ అండి, అంటే వాటికి వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేసి మళ్ళీ వదిలేయడానికి. అది ఫస్ట్ అది చేయకుండా ఫస్ట్ తీసుకువెళ్ళిపోయి వాళ్ళకి పెట్టుకోవడానికి జాగా లేక గుంతలో తోవి ఇంజక్షన్లు ఇచ్చి చంపేస్తున్నారండి. ఇది ఎంత క్రూరమైనదండి అని ఉండొచ్చండి. ఇప్పుడు జంతువులు కూడా చెడ్డ ఉంటే మనుషులు కూడా ఉంటారండి. ఒక్క కుక్క ఏదో ఎవరికి చంపేసింది కరిచింది అనేసి మొత్తం కుక్కల్ని తీసుకెళ్ళి చంపడం ఎంత సబబండి. మనుషులు ఒకరు మర్డర్ చేస్తారు, అలా అని అందరు మనుషులను చంపేస్తామండి మనము? లేదు కదండి. మానవత్వంతో మనము అదే అంటున్నాము, సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి. దానికి ఒక ప్రాసెస్ ఉందండి, ఏబీసీ యాక్ట్ ఉందండి, దాని ప్రకారం పార్లమెంట్లో ఉంది, దాని ప్రకారం చేయండి అంటున్నాము. గత 20 ఏళ్ళ నుంచి ఈ యాక్ట్ వచ్చి వీళ్ళు ఎన్ని కుక్కలను స్టెరిలైజ్ చేశారండి, ఎవరిదో లెక్క లేదండి. వాళ్ళ తప్పును కప్పిపించుకోవడానికి వీళ్ళు ఈ కుక్కలను చంపేస్తున్నారండి. ప్రతి సిటీలో ఇన్ని లక్షల కుక్కలు ఉన్నాయంటే ఎవరి వల్ల వచ్చింది? దానికి ఒక యాక్ట్ ఉంది, దానికి స్టెరిలైజేషన్ చేయండి అని ప్రతి మున్సిపాలిటీకి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందండి, పాస్ చేసింది. ఎవరు పట్టించుకోలేదు. దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఈరోజు వస్తేనే ఏదో ఒక చిన్న ఇష్యూ వస్తే, ఒక కుక్క ఒక చోట కరిస్తేనే పెద్ద మానవాళికే ఇది థ్రెట్ అన్నట్టు ఆలోచించేసి ఈ కుక్కలు ఉన్నటాన్ని తీసేసేయండి అనడము చాలా అమానత్వం అండి. దేశంలో జంతు సంరక్షణ చట్టాలు కూడా ఉన్నాయి, మరి దీనికి సంబంధించి ఏం చేస్తాం? అదే మేము కూడా చెప్తున్నాం, ఎన్ని చట్టాలు ఉన్నా కానీ ఈ ఐదర్ అడ్మినిస్ట్రేషన్ కానీ మన కోర్టులు కానీ ఎందుకు దాని ప్రకారం నడవట్లేదు. మేము కొత్త యాక్ట్ తీసుకురావడం ఏమనట్లేదండి, ఉన్న యాక్ట్ని దాన్ని మీరు ప్రాపర్గా ఫాలో చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి స్టెబిలైజ్ అవుతుందండి. దట్ ఈస్ ఓన్లీ మై రిక్వెస్ట్ ఫర్ ద సుప్రీం కోర్ట్. థింక్ ఆఫ్ యువర్ ఆర్డర్స్. ఎలాగా హోల్డ్లో ఉంది, స్టేలో ఉంది కాబట్టి మీరు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఐదర్ ఇన్ ఈజ్ ప్రకృతికి సంబంధించింది కానీ జంతువులకు సంబంధించింది కానీ ఒకసారి మానవాళి సృష్టిని ఆలోచించి మీరు ఏ గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి ప్లీజ్. మీరు ఇది క్లియర్గా కనిపిస్తుంది, మీరు గవర్నమెంట్ డెసిషన్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అన్నట్టు. ప్లీజ్ దయచేసి మీరు మానవాళి మా జనరేషన్ కాకుండా ఫ్యూచర్ జనరేషన్ కొరకు ఆలోచించి ఈ డెసిషన్ తీసుకోండి. ఏ డెసిషన్ మీరు తీసుకున్నారో అది తప్పు, మానవాళికి అది హింస, చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి 1-2 సార్లు ఆలోచించి మీరు ఆర్డర్ మీరు మళ్ళీ రివైజ్ చేసేసి ఇవ్వమని కోరుతున్నానండి. రైట్, థ్యాంక్ యూ.